ఒక్క పరమశివుడు మాత్రం లింగస్వరూపంగా ఎందుకుంటాడు? దాని వెనకాతల ఏదైనా భావన ఉన్నదా? అసలు ఎటువైపుకి తిరిగి పూజ చేయాలి? ఆ లింగాకృతి ఎందుకు వచ్చింది? లింగము అన్న మాటకు అసలు అర్థం ఏమిటి? ఈ విషయాల్ని మీకు నేను విజ్ఞాపన చేసే ప్రయత్నం చేస్తాను. మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. మీకు భగవంతుని యొక్క స్వరూపమును పట్టుకోవడంలో మనస్సు మునక వెయ్యడానికి తేలిక మార్గం ఒకటి వేదం చెప్పింది. ఎంత అందమైన మాట చెప్పిందో తెలుసా అండి? ఋతం పిబంతౌ సుకృతస్య లోకే గుహాప్రతిష్టౌ పరమే పరార్ధే యో వేద నిహితం గుహాయాం అంది. ఒక పదార్థం ఒకటి ఉందయ్యా, అది నీ యొక్క మాంసనేత్రములకు గోచరము కాదు, అది కనపడదు. నువ్వు ఇలా చూస్తే నామరూపాలు కనపడతాయి, కానీ ఆ పదార్థం, ఆ పరబ్రహ్మము నీ కంటికి కనపడదు. ఈ కంటి చేత నీవు చూడలేవు.